డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు సాగిస్తూ మాలలందరినీ చైతన్యపరిచి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం సాగించిన మహోన్నత వ్యక్తి పివి రావు అని ఏపీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాజు కొనియాడుతూ వర్గీకరణ జరగకూడదని పివి రావు ఆశయమని అందుకు మాలలంతా సంఘటితత్వం అవ్వాలని పిలుపునిచ్చారు. పిఠాపురంలో ఏపీ మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగిన పివి రావు 73వ జయంతి కార్యక్రమానికి ఏపీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిఠాపురం సూర్యరాయ విద్యా గ్రంథాలయంలో ఏపీ మాల మహానాడు కాకినాడ జిల్లా అధ్యక్షుడు దారా వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పివి రావు చిత్రపటానికి నాయకులంతా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎస్సీ వర్గీకరణను అమలు పరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ అక్కడి నుంచి మెయిన్ రోడ్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు మాలలంతా భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దండాలు సత్యబాబు, కండెల్లి వీరబాబు, యడ్ల లక్ష్మీపతి, ముంజవరపు కృపానందం, వడ్డీ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. మానవులందరినీ చైతన్యపరిచి ఒక మహోన్నతమైన ఉద్యమం చేసి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అడ్డుకోవడం జరిగింది. అది 2004 నవంబర్ 5వ తేదీన ఇది సూక్ష్మ విభజన రాజ్యాంగానికి విరుద్ధం, సమానత్వ హక్కు చట్టానికి ఇది విఘాతమని చాలా స్పష్టంగా నాడు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. ఈ తీర్పిచ్చి 20 సంవత్సరాలు కావస్తుంది. మళ్ళీ తిరిగి 20 సంవత్సరాలు పోయిన తర్వాత మరి బీజేపీ ప్రభుత్వం ఎక్కడో పంజాబ్ రాష్ట్రంలో జరిగిన పరిణామాలని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టులో రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు, అధికారాలు మేము రాష్ట్రాలు కట్టుబెడుతున్నామని ఒక అశాస్త్రీయమైన తీర్పుని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఆర్డినెన్స్ తీసుకురావడం చంద్రబాబు నాయుడు గారు ఒక హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం.